గత 3-4 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలు, దాంట్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం కూడా జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ రవిచంద్ర గారు, నామా నాగేశ్వరరావు గారు, వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారు, మా సండ్ర వెంకట వీరయ్య సీనియర్ మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు, షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ గారు, వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారు అందరము ఈరోజు పార్టీ తరఫున వారికి సహాయం అందించడం కోసం వచ్చాం. పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ప్రజలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ప్రజలు తమ ఆవేదన 3 రోజుల నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు, కనీసం నీళ్లు రావడం లేదు, పసిపిల్లలకు పాలు దొరకక బాధపడతా ఉన్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నారు. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మందిని కాపాడలేకపోయినారు. ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పంతనం తక్కువ. ఇంటికి పోయినా చెప్తున్నారు 4 లక్షలు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని. పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లన్నీ కూడా నీళ్ళలో దర్చిపోయినాయి. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, వాల్యుయబుల్స్ కూడా పోయినాయి, బంగారం కూడా కొట్టుకుపోయింది. అసలు కట్టు బట్టలు తప్ప మా పేరు మీద ఏం మిగలలేదు. 2 రోజుల నుంచి ఇవే బట్టల మీద ఉన్నాం. వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది. మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి బాధపడతా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు. ఇదే సీతక్క గారు అడిగారు. మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నిటికీ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇళ్ళకి పోతే 10,000 ఏ మూలకు సరిపోవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాదాపు నాకు తెలిసి ఒక 3,000 ఇల్లు ఖమ్మంలో ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా, మా పార్టీ అంచనా. కేసీఆర్ గారి హయాంలో గతంలో వరదలు వస్తే మా అజయ్ గారు, వీరయ్య గారు, ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ రోజు రిటైనింగ్ వాల్ కట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరారు. ఆ రోజు కేసీఆర్ గారు 650 కోట్లతోని 2 వైపులా 8.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ను శాంక్షన్ చేశారు. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఖమ్మంను శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక 7 వ్యక్తులు 9 ప్రాణాలు కాపాడినారు. ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి సన్మానం కూడా చేస్తాం.